ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం ఉదయాన్నే లేవగానే దేవాది దేవుని స్తుతించి మొట్టమొదటిగా మనం ఆయనతో మాట్లాడగలిగితే ఈ ఉదయం అంతా ఈ దినమంతా కూడా మనం ఎంతో ధన్యులము. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానాన్ని చూద్దాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆమేన్. కీర్తనల గ్రంథము 102 17వ అధ్యాయంలో అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువారు మనకిచ్చారు. చాలామంది అనుకుంటారు, నేను దరిద్రురాలిని, నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, నా ప్రార్థన ఆలకించట్లేదు, నేను చేసిన ప్రార్థన ఆలకించట్లేదు, ఆయన నాకు జవాబు ఇవ్వట్లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నానని చాలామంది దిగులు పడిపోతూ ఉంటారు. నేను గొప్పవారిని కాదు కదా, గొప్పవారికి ధనం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉందని మనము అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దరిద్రుల ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. నీ ప్రార్థన నువ్వు గనక చేయగలిగితే, నీవు పూర్ణ హృదయంతో, స్వచ్ఛమైన మనసుతో, పరిశుద్ధమైన హృదయంతో నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఆయన నిరాకరింపడండి. మనము ఏ స్థితిలో ఉన్నా కూడా మన ప్రార్థన ఆలకించే దేవుడు. దేన స్థితిలో ఉన్నావా, దరిద్రురాలుగా ఉన్నావా, ధనికురాలుగా ఉన్న దరిద్రుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. పేదవారి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో కానీ మన హృదయము స్వచ్ఛమైనదై ఉండాలి. మనము పరిశుద్ధపరచబడాలి. విశ్వాసం ఉంచాలి ప్రార్థన వైపు. విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే దేవుడు నీ ప్రార్థన వైపు తిరుగుతాడు. నీకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల కలుగజేసి ఆయన నీకు ఆశీర్వాదాలను ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుచున్నాడు. నీ ప్రార్థన వైపు నేను తిరిగి ఉన్నాను, నీవు ప్రార్థించమని చెప్తున్నాడు ప్రభు. నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా నీవు ఆయనతో మాట్లాడగలుగుతున్నావా? నీ సమస్యలన్నిటినీ ఆయన పాదాల చెంత నువ్వు పెట్టగలిగితే, నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆయన నీ సమస్యలన్నిటినీ విడుదల దయచేస్తాడు. నీ శోధనలు, నీకే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి, ఆయన పాదాల చెంత పెట్టు, ఆయన చేతులకు అప్పగించు. ఈ ఉదయకాలాన్ని, ఈ దినమంతా కూడా నీవు ఆశీర్వాదాలు పొందుతావు. ప్రతి ఉదయము, ఒక్కరోజు కాదు, ప్రతి ఉదయము నువ్వు ప్రార్థించాలి. వేకువజామున లేచి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించాలి. వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండే నీ కుటుంబాన్ని నువ్వు కాచుకునే తల్లిగా ఉంటే గనక, నీవు విశ్వాసముతో ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో సహోదరి సహోదరులారా, మీరు ప్రార్థించగలగాలి. ఏ పరిస్థితిలో ఉన్న నీ ప్రార్థన ఆలకించే దేవుడు గనక, ప్రార్థనను అంగీకరించి నీకు జవాబించే దేవుడు నీ యొద్దనున్నాడు గనుక ప్రార్థిస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నానయ్యా. ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీ దరిద్రుల ప్రార్థనని ఆలకిస్తానంటున్నావు. మేము ఏ పరిస్థితిలో ఉండి చేసిన ప్రార్థనని ఆలకించే దేవుడు, కానీ యథార్థ హృదయముతో మేము నిన్ను ప్రార్థించమంటున్నావు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించి, మాకున్న ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బంది సమస్య నుంచి మమ్మల్ని తొలగించి రక్షణలోనికి నడిపించమని అడుగుచున్నాను ప్రభు. అంధకార శక్తులను విడుదల దయచేయండి. లోకము నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచి నాయనా, నీ కృపచేత మమ్మల్ని మీరు బలపరచమని అడుగుచున్నాను నాయనా. అయా, మీ స్తోత్రాలు, వందనాలు. ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రయాణికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రయాణాల్లో మీరు తోడు నీడగా ఉండండి. వాహనాల మీద ప్రభు నైనా, కారుల్లోను విమానాల్లోనూ ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ పట్ల మీ దయా కనికరమును ఉంచండి. అలాగే ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు మంచి వైద్యాన్ని మీరు అందించండి. మీ గాయపడిన హస్తం వేస్తూ ముట్టండి నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు. ఎవరైతే ఏ బలహీనతో శోధించబడుచున్నారో నీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను నాయన. అయా, నీ స్తోత్రములు ప్రభు. నాయన, హార్ట్ ప్రాబ్లంతో, కిడ్నీ ప్రాబ్లంతో నాయన, అయా నీ స్తోత్రం, లివర్ ప్రాబ్లం అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభు వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను. మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి అయా. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. భార్యాభర్తల మధ్య సమాధానము దయచేయండి నాయన. అయా, ప్రతి ఒక్క గృహంలో నీ ప్రార్థన ధ్వని వినపడటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సులువైన కాన్పుని మీరు దయచేయండి అయ్యా. ఎవరైతే బలహీనతో శోధించబడుచున్నారో ప్రభు నాయన, ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. మీరు రెక్కల కింద భద్రపరచండి దేవా. నీ స్తోత్రాలు. సహాయం చేయండి నాయన.
సహాయం చేయండి ప్రభా. నీ రెక్కల కింద భద్రపరచండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించి మా దేశ నాయకులను జ్ఞాపకం చేసుకొని మంచి పరిపాలన దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. యవన బిడ్డలను మీరు రక్షించండి నాయన. అయా కాలేజీలకు, స్కూల్‌కు వెళుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారికి తోడు నీడగా ఉండండి నాయన. అయా ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రభా మీరు నీ వెలుగును నింపమని ఈ ఉదయకాల సమయంలో ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు ప్రభా. ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.